ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలను అన్నింటినీ కూడా ఎండగట్టడానికి ఈరోజు ఉమ్మడి మామనార్కు సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఒక బృందం అంతా కూడా జూరాల ప్రాజెక్టుతో పాటు ఇటు నార్లాపూర్ ప్రాజెక్టును సందర్శించింది. అక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు 90% పూర్తి అయ్యాయి. ఆ తర్వాత ఎలాంటి పనులు చేపట్టలేదని చెప్పేసి ఇదంతా కూడా దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. తట్టెడు మట్టుకు కూడా తీయని కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ పై మాట్లాడేటువంటి హక్కు లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దమ్ము ధైర్యం ఉంటే 10% పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామాన కూడా తిరుగుతూ రైతులనంతా కూడా చైతన్యవంతం చేస్తాం, ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఇటు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు కావాల్సినటువంటి వసతులు వనరులు ఏర్పాటు చేయాలి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఉట్టి అవాకులు చవాకులు బంద్ చేసి కావలసినటువంటి ప్రజలకు ఇబ్బందులను తొలగించి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే దానిపైన కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపోలో లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి ఆధ్వర్యంలో రోడ్డు సురక్ష అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధికార సంస్థకు సంబంధించినటువంటి లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవితో పాటు పలువురు పాల్గొని రోడ్డు భద్రతా విషయాలను కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు నిబంధనలను అతిక్రమించకూడదని చెప్పేసి, రోడ్డు నిబంధనలను కూడా పాటించాలని చెప్పేసి కూడా ఆమె సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. కండక్టర్లు, డ్రైవర్లు చేస్తున్నటువంటి సేవలను కూడా ఆమె కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది. లోపల పనిచేసేటువంటి సిబ్బందిని కూడా ఆమె అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. కార్యక్రమంలో డిపోకు సంబంధించినటువంటి అధికారులతో పాటు పలువురు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, న్యాయ సేవా అధికార సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపోలో కనిపించింది.